పూర్ణిక్ష. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. ఈరోజు ఒక ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక పెద్ద ట్రావెల్ వ్లాగ్. ఎక్కడికో కాదు, వైజాగ్ వెళ్తున్నాము. సో వైజాగ్ మేము కార్లో స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము 6 o'clockకి. సో రేపు మార్నింగ్ వైజాగ్ రీచ్ అయ్యేలాగా. సో Day 1, Day 2, Day 3, Day 4, Day 5. So 5 days we are planned to stay in Vizag and Araku. So Vizag Arakulo మేము ఎక్కడెక్కడ ఏమేమి చూస్తాం, Day 1, Day 2, Day 3 వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ చూడండి, ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. నేనేమి ఎక్కువ అంటే మనకు ఉపయోగపడేలాగా చెప్తాను. ఎక్కడెక్కడ మనం తిరగచ్చు, చూడొచ్చు, ఎక్కడెక్కడ స్టే చేయొచ్చు అన్నట్టు. సో ప్లీజ్ stay connected to my channel Ponni Vlogs. So 6 o'clock start అయిపోయాం. ఆల్రెడీ మేము నియర్ బై ఇది ఎక్కడండి, కీసరా టోల్. మాది వచ్చి ఈసీఎల్ అనమాట. ఈసీఎల్ నుంచి కీసరా టోల్కి వచ్చేసాము. సో రింగ్ రోడ్ మనం ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నాము. యా, దిస్ ఈజ్ ఓఆర్ఆర్. ఇక్కడ ఈరోజే వాన స్టార్ట్ అయింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడే వాన స్టార్ట్ అయ్యింది ఈరోజు. సో చూద్దాం మనకి మొత్తం వాన ఉంటుందా, లేకపోతే ఆంధ్రాలో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మేము ఎందుకు నైట్ ప్రిఫర్ చేసాము అంటే, మా హస్బెండ్కి నైట్ డ్రైవ్ కొంచెం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని ఆయన ఫీల్ అనమాట. మార్నింగ్ అంటే కొంచెం బాగా ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ లేట్ అవుతుంది మనం అని. సో అందుకని మోస్ట్లీ మేము ఇదే ప్రిఫర్ చేస్తాము. ఈవినింగ్ 6 కంటే మార్నింగ్ మనం బ్రేక్స్ తీసుకుంటా వెళ్ళేటప్పటికి మార్నింగ్ 8, 9 అంతా వైజాగ్ రీచ్ అయిపోతాం. సో అట్లా అని ప్లాన్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్, మన ఓఆర్ఆర్ టోల్. ఇది కీసరా టోల్. సో రోడ్ ట్రిప్ ఎలా ఉంటుంది వైజాగ్, మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ రోడ్ ట్రిప్ ఎలా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. ఈ ఫస్ట్ డే బ్లాగ్, ఈ ఫస్ట్ డే వైజాగ్ రోడ్ ట్రిప్ అనమాట. కార్ ఎవరైతే 4-wheelerలో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. ఇప్పుడైతే కాల్లో కూర్చున్నా. నా బెడ్ ఉంది, మీకు కనిపిస్తున్నట్టు ఒక దిండు ఉంది మంచిగా. ఇక్కడ ఒక సీట్ కూడా ఉంది, కూర్చోాలంటే కూర్చోవచ్చు. మంచిగా మన ఇష్టం వచ్చిన కూర్చోవచ్చు, ఇట్లా పడుకోవచ్చు. నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి చూసుకోవచ్చు. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ వర్షం. ఇప్పుడైతే గాలి దుమ్ము అయితే వచ్చింది. ఇలా చూసుకుంటా ఉండొచ్చు. బాగుంది, చూసారా ఎంత పెద్ద వాన వస్తుందో. సమ్మర్లో మే నెలలో ఎంత పెద్ద వాన పడుతుందో చూడండి. చూసారా ఎంత పెద్ద వాన వస్తుందో. నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద వాన పడుతుందని. ఆకలేస్తుందా? బయటకు పెట్టాను. విజయవాడ హైవే ఎక్కేసామండి. విజయవాడ హైవే చాలా రష్గా ఉంది, చూసారా ఎంత రష్. ఇది ఎప్పుడు అంతే, వీకెండ్ అంటే విజయవాడ హైవే రష్గా ఉంటుంది. యాక్చువల్లీ మా అమ్మాయి ఆకలి వేస్తున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మ్యాంగో తెచ్చుకున్నాం, సో మ్యాంగో తింటున్నాం. ఈ వైజాగ్, ఈ విజయవాడ హైవే ఎప్పుడు రష్ ఉంటుంది. చూడండి ఎంత రష్ ఉందో. ముందు వీకెండ్ కదండి, ఫుల్ రష్ ఉంది. వాన తగ్గిపోయింది, లైట్గా పడుతున్నాయి చినుకులు, కానీ వానైతే లేదు ఇక్కడెక్కడ. డిన్నర్కి కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాను. ఈ రోజు డిన్నర్ ఇంట్లో తిద్దామని. డిన్నర్కి ఆగినప్పుడు చూపిస్తాం ఏం తెచ్చుకున్నాము. అలా కనపడుతుంది వెనకాల పెట్టుకుంటే.
కదా. దగ్గర విజయవాడ దగ్గరకు వచ్చేసామండి. ఇది ఇంకొక టోల్. అయితే ఇక్కడ ముందు హోటల్ దగ్గర ఎక్కడన్నా ఉంటుంది. డిన్నర్ కి ఆగుదామని చూస్తున్నాము మేము. ఫుడ్ ఇక్కడే ఆ రోజు మీకు కేక్ కట్ చేసి ఇచ్చింది కదా. తిరుపతి వెళ్ళారు కాదు నాన్న, ముందు ఆపలే. ఇటు వెళ్తే పోయింది లోపల నుంచి. లోపల ఎందుకు అది ఎట్లుందో చూడు అసలు. అది ఏపు కాదు, అది ఎవరో ఆపుకున్నారు జనాలు బాగా. మరి అంతే ఆపితే అక్కడ ఆపా. అయ్యో యాక్చువల్లీ డిన్నర్ ఆగుదామని చూస్తున్నాం. ముందు ఒక మంచి హోటల్ వెళ్ళిపోయింది అనవసరంగా, నేనే వద్దన్నాను. సో ఇప్పుడు ఇంకా వేరే హోటల్ ఎక్కడన్నా వస్తే ఆగుదామని చూస్తున్నాము. జర్నీ అలా సాగుతా ఉంది. ఇక్కడైతే బాగానే లేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఏం బాగాలేదు. ఇక్కడ నియర్ విజయవాడకి ఇంకా 2 hours దూరంలో డిన్నర్కి ఆగాము. డిన్నర్ చేసేసాము. చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర ఈ హోటల్ దగ్గర ఆగాము. ఆగి నేను డిన్నర్ తెచ్చుకున్నాం. మేము డిన్నర్ చేసేసి కాస్త ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపో. తిన్నావా? అది సో మళ్ళీ స్టార్ట్ అవ్వదు జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం. తినేసాం, డిన్నర్ అయిపోయింది. సో వైజాగ్లో గుడ్ నైట్ అంట, పడుకుంటుంది. మా పాపకి ఇట్లా బెడ్ సెట్ చేసాం అనమాట వెనకాల పడుకోవడానికి. కనబడుతుందా? తన ఇట్లా ఒక సీట్ అంతా క్లోజ్ చేసేసేసి ఇట్లా చేసాము అంతే. అట్లా గుడ్ నైట్. సో వీఆర్ స్టార్టింగ్ అగైన్. స్టార్ట్ చేస్తే నెమ్మదిగా వెళ్తూ ఉంటే టైం అంతా అయిపోతుందండి. ఇలా వెయిట్ చేసామంటే అనవసరం టైం వేస్ట్. ఇక్కడ హోటల్ కూడా ఉంది. 1977 అమ్మమ్మ రుచులు అంట. ఫిల్టర్ కాఫీ కాక అది కనబడతలే అసలు. అది ఓకే స్టార్టెడ్ అగైన్. మీరు ఎప్పుడైనా ఒక సైడ్ ఆగాలి అంటే మంచి ఒక హోటల్ దగ్గర చూసుకొని ఆగండి. ఎందుకంటే నైట్ టైమ్ విడిగా మనం ఎక్కడైనా అక్కడ పక్కన ఆగితే అంత సేఫ్ కాదు. సో అందుకని ఒక మంచి అది కూడా ఒక మంచి హోటల్లో యాక్చువల్లీ ఒక 4-5 కార్స్ అలా ఆగి ఉన్న హోటల్, అలాంటి హోటల్ అయితే ఆగితే మంచిది. మంచిగా సేఫ్ కూడా ఉంటుంది, వాష్రూమ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని అనమాట ఒక మంచి హోటల్లో చూసుకొని ఆగి మనం ఇలా డిన్నర్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి. మార్నింగ్ టైం అనుకోండి మనం ఎక్కడ ఆగినా మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి మార్నింగ్ నైట్ కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోకుండా ఒక మంచి లైటింగ్ అదంతా ఎక్కువ ఉన్న హోటల్స్ దగ్గర ఆగితే సేఫ్. ఇదే అనుకుంటా అండి. అప్పుడేం రావట్లే అప్ప. వాష్రూమ్ వెళ్ళదరా? ఇక్కడ కూడా మంచి హోటల్ చూసారా? ఇట్లాంటి హోటల్స్ దగ్గర ఆగామనుకోండి మనకి సేఫ్, ప్లస్ మళ్ళీ ఏంటంటే వాష్రూమ్స్ కూడా పనికొస్తుంది.
ఇంకో హోటల్ వచ్చింది. మంచిగా ప్లాన్ చేస్తే బాగుంటుంది. వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళిపోయితే పని. ఏలూరు దాటామండి. ఏలూరు ఇదే రూట్ చెప్పాను కదా, గొల్లపూడి నుంచి టర్న్ తీసుకోవాలని చెప్పి మనం వైజాగ్కి లోపలికి వెళ్ళక్కర్లేదు. కొత్త బైపాస్ పడింది. బాగుంది రూట్ అయితే, చాలా నీట్గానే ఉంది. వచ్చేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే ఏలూరు క్రాస్ చేసాము. సో రాజమహేంద్రవరంకి వెళ్తున్నాం, రాజమండ్రి. నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి ఉండొచ్చు. ఇదిగోండి బోర్డు మీద చూడండి. కదా ద్వారకా తిరుమల దారిలో అంటే ఎవరైనా మార్నింగ్ టైం జర్నీ చేసే వాళ్ళు ఉంటే చిన్న తిరుపతి అంటారు, ద్వారకా తిరుమల అంటారు. ఏలూరు దగ్గర ఉంటుంది, అది చూసుకుని వెళ్ళొచ్చు. ఇందాకే వెళ్ళిపోయింది. కొంచెం మనం బైపాస్ కొంచెం పక్కన నుంచి సర్వీస్ రోడ్ నుంచి కింద దిగి వెళ్తే చూపిస్తాను, వస్తుందంట ముందు. సారీ, ద్వారకా తిరుమల కూడా చూసుకోవచ్చు. మేము నైట్ తీసుకున్నాం కదా జర్నీ, సో అది మేము కవర్ చేయలేకపోతున్నాము. మార్నింగ్ జర్నీ చేసేవాళ్ళు ద్వారకా తిరుమల కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ నియర్ వచ్చేసామండి. ఇంక 1 hour ఉంది వైజాగ్కి. మధ్యలో కూడా చెప్పాను కదా, రాజమండ్రి వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూపించాను కదా. 5:30 అయిపోయింది. ఇప్పుడు నియర్ వచ్చేసాము వైజాగ్. 1 hour ఉంది ఇంకా. రాత్రి అంతా బాగా వాన పడినట్టుందండి. అంత రోడ్స్ అంతా తడిగా ఉన్నాయి. స్టార్ట్ అయింది. చూసారా, వైజాగ్ ఎంటర్ అయిపోయాం. రింగ్ రోడ్లోంచి లోపలికి వచ్చేసాం సిటీ ఎంట్రన్స్లోకి. ఇంకా మేము వెళ్ళాల్సిన స్టే దగ్గరికి 52 minutes ఉంది. సో ఇది అయితే వైజాగ్ సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాం. కొండలు 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 అన్ని కొండలు. ఇదంతా పోర్ట్ అండి, విశాఖపట్నం పోర్ట్ ఏరియా. ఇక్కడికి ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? సో మా అన్నయ్య కమాండెంట్గా సర్వీస్ చేస్తున్నారు. సో అందుకని మాకు నేవల్ క్వార్టర్స్లో రూమ్స్ ఇప్పించారనమాట. మేము అందుకని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర రూమ్స్ తీసుకొని చెక్ ఇన్ చేసుకోవాలి. ఇదంతా నేవల్ క్వార్టర్స్, ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. ఇంకా వాళ్ళ క్వార్టర్స్ రాలేదు.
ఫస్ట్ టైం మేము కూడా పోర్ట్ ఏరియాలోకి రావటము. సిగ్నల్ తిడుతున్నాడు ఆపు. ఆయన తిడుతున్నాడు సిగ్నల్ పడిందా మళ్ళీ ఆయన తిడుతున్నాడు సిగ్నల్ పడింది చూసుకోలేదా నువ్వు అని. ఇక్కడ ఉన్నాయి క్వార్టర్స్ కూడా వాళ్ళవే అనుకుంటా. దగ్గర అన్నాడు బీచే కనపడలే. మరి చీరాలకు కనపడినట్టు కనపడాలంటే ఎట్లా కనపడుతుంది? వాకబోల్ అన్నాడు. ఇదంతా పోర్ట్ ఏరియా. మీరు అందరూ వచ్చారో తెలియదు నాకు, బట్ ఇదంతా పోర్ట్ ఏరియా, వైజాగ్ పోర్ట్. మేము వచ్చేసాము, రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు రెడీ అయిపోయి సింహాచలం వెళ్తున్నాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయి ఇది చెప్పా కదా మా అన్నయ్య వాళ్ళ క్వార్టర్స్ అని, అక్కడ నుంచి సింహాచలం వెళ్ళిపోతాం. సింహాచలం చూపిస్తాం. డే 1లో సింహాచలం కవర్ చేసేస్తాం. హలో ఫ్రెండ్స్, చూడు పెద్దవి కదా, ఒకటేనా? ఇప్పుడే స్టార్ట్ అయ్యాము సింహాచలం వెళ్తానికి. మా రూమ్ నుంచి మీరు జ్యూస్ ఇచ్చి ఉంటుంది అనమాట. మొత్తం ఇదంతా బీచ్ రోడ్ అంటారంట దీన్ని. ఇదంతా బీచ్ రోడ్, బాగుంది బీచ్ రోడ్. ఇదంతా బీచ్ రోడ్. సో మేము సింహాచలం వెళ్ళొచ్చి ఈవినింగ్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర, మా రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి సరదాగా సాయంత్రం పూట అయితే కదండి. సో సింహాచలం దర్శనం చేసుకొని ఈవినింగ్ ఈ బీచ్కి వస్తాం. ఓకేనా? సింహాచలం చూపిస్తాను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తాము. మా రూమ్ దగ్గర ఆర్కేడ్ బీచ్ దగ్గర 36 minutes చూపిస్తుంది సింహాచలం. సో వెళ్దాం. ఓకేనా? దీనికి కూడా ఆర్డర్ తీసుకుంటే పోయేదంటావా? అది కదా వ్యూ అంటే అండి. అందులో లక్కీ ఏంటి అంటే మేము వచ్చినప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అది ఎండనే లేదు. ఫస్ట్ డే మేము వైజాగ్లో అడుగుపెట్టినప్పుడు చాలా కూల్గా ఉంది. సో క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇట్లానే ఉంది అనుకోండి 3 days మా వైజాగ్ ట్రిప్ అయిపోతుంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు ఒక చల్లగా ఉంది, ఒక ఎండ లేదు, అలాగని చెప్పి మరీ వాన లేదు, బాగుంది క్లైమేట్. సింహాచలంకి కొండ ఎక్కేస్తున్నామండి. యాక్చువల్లీ ఇంకొక రూట్ కూడా ఉంది మధ్యలో, నేను మాట్లాడుతూ మర్చిపోయాను తీయటం. ఇది పాత రూటే. ఇక్కడ మీకు ఇవి కూడా కనపడతాయి అన్నమాట, ఎంత అవి లిమిట్లో వెళ్ళాలి అని. ఇది సింహాచలంకి మనం పాత రూటే, మీరు అందరూ తెలిసే ఉంటుంది. కొండ ఎక్కేస్తున్నాము. సింహాద్రి అపర్ణ దర్శనం, సర్వ పాప ప్రక్షాళనం. స్పీడ్ లిమిట్ 30 kilometers లోపే ఉండాలంట. సో టోల్ గేట్ ఛార్జెస్ ఇచ్చారు ఇక్కడ. టోల్ గేట్ ఛార్జెస్ కార్కి ఎంతో రాశారు అక్కడ, చూడలా నేను. చూద్దాం ఇప్పుడు తీసుకుంటారుగా. ఇది టోల్ అనమాట. కార్కి మనం టోల్ గేట్ కట్టాలంట. ఇటు సైడ్ ఏమో బైక్ వాళ్ళు వెళ్తున్నారు, ఇటు సైడ్ ఏమో కారు. ఎంత తీసుకుంటారో చూద్దాం. ₹30 అండి. బస్సెస్ కూడా ఉన్నాయి. సో టోల్ గేట్ కట్టాక పైకి వెళ్ళిపోతున్నాం. కొండ ఎక్కేస్తున్నాం. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే క్లైమేట్ మాత్రం అదుర్స్. చూసుకో. మా పెళ్ళైన కొత్తలో వచ్చామండి ఇక్కడికి. మళ్ళీ ఇదే రావటం అంత గుర్తు కూడా
సెకండ్ టైం. అప్పుడు కూడా ఎండల్లో వచ్చాం కదండి, మంచి ఎండలు అప్పుడు. గుడి 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 ఫుల్గా ఉన్నట్టున్నారు. కనపడతలే, పార్కింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంతా. ముందుకి ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టేస్తున్నారు మరి. దారి అసలు ఎటు దేవుడు ముందుకు వెళ్ళిపోతున్నారు. వెనకాల కొంతమంది అటు వెళ్తున్నారు మరి, అక్కడ ఆపుకొని వాళ్ళు. ఎట్లా వచ్చాం వచ్చిపోయాం. గుర్తులేదు అసలు, అంటే అసలు గుర్తులేదు. పెట్టుకుందామా, పెట్టేసుకుందామా, అట్టవా పైకి వెళ్ళిపోదామా? ఇక్కడే ఆపేస్తున్నారుగా. అయితే పెట్టేసుకుందాం ఇక్కడ. దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము బయటకు వచ్చేసాము. ఫోన్స్ అలవలేదండి. క్లాక్ రూమ్లో ఫోన్స్ పెట్టేసుకొని దర్శనం చేసేసుకొని బయట అంతా దర్శనం చుట్టుపక్కల ఏరియా కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడ వ్యూ బాగుంటే చాలా బాగుంది వ్యూ. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా చాలా చల్లగా ఉంది. సో సింహాచలం అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి బీచ్కి వెళ్తాం. ఇంకొచ్చేసామండి, ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని 4 o'clock అంతా బీచ్కి వచ్చేసాము. ఇది ఆర్కే బీచ్ అండి. అది యాక్చువల్లీ ఆర్కే బీచ్ అంటే ఆర్కే బీచ్ కాదు, మేము ఉన్న స్టే దగ్గర నుంచి కొంచెం ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది. సో అదనమాట. బట్ ఇది ఆర్కే బీచ్కి కనెక్షన్ అనమాట. ఆర్కే బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. కొంచెం ప్రైవేట్ బీచ్లో ఉంటుంది కానీ సేమ్ ఆర్కే బీచే. సో అక్కడ కాసేపు ఈవినింగ్ అలా స్పెండ్ చేసేసాము ఆర్కే బీచ్లో. మా అమ్మాయి అయితే చాలాసేపు అక్కడ ఆడింది. ఆడుకొని Day 1 Day 2 ఇలా కంప్లీట్ చేసాము. సో Day 3 నెక్స్ట్ ఏం చేస్తామో ప్లీజ్ స్టే ట్యూన్.